హలో అండి. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? సో నిన్న కొంచెం బ్రేక్ ఉందండి. పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను వీడియో పెట్టలేకపోయినాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారిపై ఆ, అంబాటి రాంబాబు గారు మరియు జోగి రమేష్ గారు ఆ, తీవ్ర అభ్యంతరకమైన మా దూషణ ఆ, చేయడం జరిగింది. సో దాని మీద ఇవాళ క్లుప్తంగా చర్చిద్దాం. సో మనకు అంబాటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు మాజీ మంత్రులు, జగన్ గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారు. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, పాయింట్ టు పాయింట్ తెలిసిన వ్యక్తులు. సో ఫస్ట్ అంబాటి రాంబాబుతో మొదలు పెడదాం. సో అంబాటి ఆ, రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. రోషే ప్రభుత్వంలో ఆ, మన ఎమ్మెల్యేగా కొనసాగారు. అట్లానే ఆ, తదనంతర పరిణామాలలో జగన్ గారు పార్టీ పెట్టడము, పార్టీలోకి రాంబాబు గారు రావడము, టికెట్ ఇవ్వడము, ఒకటి రెండు సార్లు అంబాటి రాంబాబు ఓడిపోవడం, మళ్ళీ గెలిచడము, మినిస్టర్ అవ్వడము, ఆ, ఇలా జరిగింది. సో ఇప్పటిదాకా ఏదైనా ప్రెస్ మీట్ అంబాటి రాంబాబు పెడితే పాయింట్ టు పాయింట్ ఆయన కొంచెం క్రాస్ చెక్ చేసుకొని మంచి సబ్జెక్ట్తోనే విమర్శలు చేయడం, ప్రతిస్పందించడం జరుగుతుంది. సో ఆయన ఎప్పుడు లైన్ ఆఫ్ క్రాస్ దాటడు. ప్లస్ ఏదైనా కూడా పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయలేదు. ఆ, అలానే జోగి రమేష్ గారు కూడా ఆ రోజు జగన్ ప్రభుత్వంలో చంద్రనాయుడు మీదకి వెళ్ళడం తప్పు. కానీ దూషణ ఎప్పుడు జరగలేదు. సో మొన్న బెయిల్ పైన 83 రోజులు లిక్కర్ కేసులో ఏవన్గా ఉండి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చేయడము, మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు నారా లోకేష్ గారి పైన చేయడము జరిగింది. సో ఇది వైసీపీ పార్టీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. జగన్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు, కానీ మనకు ఒక 9 పథకాలు వాళ్ళు ఒక లిస్టులో పెట్టి నవరత్నాలు అనే ఐడియాలజీతో అన్ని ఇంప్లిమెంట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు సాధ్యమైనవన్నీ ప్రయత్నించినారు కదా. సో ఈ ప్రాసెస్లో ఇవి జనాలకు ఎలా వెళ్ళాయి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనే ప్రాసెస్ ఎక్కడైనా ఉందండి? లేదు. సో ఇది పోను ఫస్ట్ మనకు జగన్ గారి ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ మీద అటాక్ చేయడము, కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, ఇంకా వల్లభనేని వంశీ గారు, వీళ్ళంతా కూడా చంద్రనాయుడు కుటుంబం మీద దూషణ చేయడము, ఇలా కారు కూతలు కూయడము, చౌక మాటలు మాట్లాడడము, అవతల వాళ్ళని రెచ్చగొట్టడము, పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళి పర్సనల్గా అసాసినేషన్ చేయడము, ఇంకా శ్రీరెడ్డి, ఇంకో కొంతమంది కత్తి మహేష్, వీళ్ళను పావులుగా వదిలి వాడుకొని పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టి వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేయడము. ఈ ప్రాసెస్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలకు వెళ్ళినాయి, వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉందనే అసలు అది టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితానికి మెయిన్ రీజన్ ఎవరైతే పార్టీ పరంగా ఉండి ఇలా విచ్చలవిడిగా బూతులు తిట్టడము, పర్సనల్ అటాక్స్ చేయడము, మనకు కొన్ని అభ్యంతరకరమైన దాంట్లో దొరకడము. సో ఇవే పార్టీ ప్రతిష్టను దిగజార్చి, సో ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు గారి కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా దూషించడము, ఇలాంటి చర్యలే అంతో ఇంతో పార్టీకి మేలు చేయకపోగా చాలా వరకు నష్టపరిచాయి. మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏమీ లేదండి, మంచిగానే చేసిండు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల వాళ్ళు చేసే ఈ దూషణలు, పర్సనల్ అటాక్స్, మనకు గలీజు భాష వాడడం రాజకీయ నాయకులుగా, అది ఒకసారి జగన్ గారు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పథకాలు చెప్పుకోవడము, మా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, ఇలా చేశారు అనేది ఎప్పటికైనా ఒక మెట్టు మిమ్మల్ని పైకి నిలబడుతుంది. ఇంకోసారి భరోసా, నమ్మకం ఉంటుంది. ప్రతిసారి లో భాష మాట్లాడడము, కుటుంబం మీద నిందించడము,
ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకొని కొంచెం మార్పు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వ్యక్తులకు కొంచెం ఆ, సూచనలు పాటించాలని, కొంచెం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పెడితే బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా ఒక ఫ్యామిలీ. ఎవరిని ఎవరు నిందించినా కూడా అది సమాజం యాక్సెప్ట్ చేయదు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఆ, అభ్యంతరమైన భాష వాడడము, తిట్లు పురాణం అందుకోవడము, ఏ, మీకు అభ్యంతరం ఏమన్నా ఉంటే విమర్శించండి. సహేతు విమర్శ ఉండాలి, సూచన ఉండాలి. మేమైతే ఇలా చేయగలమని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఇలా అభివృద్ధి చేశారని చెప్పాలి. ఇలాంటివి మా సమాజంలో ఆ, విమర్శలన్నీ కూడా యాక్సెప్టెడ్. దాన్ని ఎవరైనా ఆలకిస్తారు. ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చే విధంగా ఉండాలి. అది ఎప్పుడు హద్దులు దాటకూడదు. హద్దులు దాటితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అది మెయిన్ అజెండా టాపిక్ మర్చిపోయి వైసీపీ పార్టీ అంటే బూతుల పార్టీ, బూతులు మంత్రులు ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నాకు లైన్ క్రాస్ అయ్యారా? లేదు. ఆయన పోనీ మంచి పథకాలు చేయలేదా అని చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, మంచిగా చేస్తారు. కానీ ఆ చర్చ ఎక్కడన్నా వస్తుందండి? లేదు. ఎందుకంటే ఈ ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం, ఓకే సీనియర్ ఉమ్మడి రాంబాబు గారు మంచి నమ్మకస్తుడు, విధేయుడు, ఓకే. కానీ మనం ఇంతవరకు పార్టీకి తోడ్పాడుతున్నాము, మనం ఇంతవరకు పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నాం అనేది వీళ్ళు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలంటే కాదు కదా. క్రౌడ్ పుల్లర్ ఆయన ఒక పార్టీ సిద్ధాంతం అని వెళ్తోంది. సో మన వల్ల పార్టీకి నష్టం జరగకూడదని ఈ లో క్లాస్ భాష వదిలేసి మంచి విమర్శలు, మంచి పాయింట్లు, మంచి డిబేట్, హెల్తీ డిబేట్ ఇలా ఉంటే మళ్ళీ భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా ఉంటుంది. ఏదన్నా మళ్ళీ ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రచారం చేయాలి, ఏదైనా టాపిక్ మాట్లాడాలంటే జనాల యాక్సెప్టెన్స్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక టాపిక్, ఇప్పుడు లడ్డు ప్రిపేర్లో కల్తీ నెయ్యి వాడకం, దాంట్లోనే డిబేట్ నడుస్తుంది. మంచిగా వ్యతిరేకించండి, మీ వాయిస్ మీరు వినిపించండి. అది జనాలలో ఒక పాజిటివ్ బిల్డప్ చేస్తుంది. దూషణ, తిట్లు, పర్సనల్ అటాక్, ఫ్యామిలీ గలీజ్గా తిట్టడం అనేది ఎవరు యాక్సెప్టెన్స్ లేదు, చేయరు. సో అలాగే ఇప్పుడు చూడండి, చంద్రనాయుడుకు అది ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు కదా, వేరే మీరు చేసినట్టే కదా. సో ఇప్పుడు చంద్రనాయుడు ఆయన పాలన చేస్తున్నాడు, ఆయన కాడికి ఆయన కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొత్తగా తెస్తున్నాడు, పెన్షన్ ఇచ్చాడు, అమ్మ కూడా అందరి పిల్లలకి ఇస్తున్నారు, ఓకే ఫైన్. కల్తీ లడ్డు ఏదైనా జరిగింది విషయం, ఓకే. దానికి ఇలా చేయడం తప్పు, మాది దీంట్లో ఏం తప్పు లేదు. ఇలా మీరు విమర్శించండి సహితంగా, సిద్ధాంతపరంగా, ఒక టాపిక్ వైజ్. ఎప్పుడు పర్సన్లకు వెళ్ళకూడదు, పర్సన్లో దిగజారి మనం మాట తూలకూడదు. తూలితే అది అంబాటి రాంబాబు అన్న అది అల్టిమేట్గా వైసీపీ పార్టీ అంతటికీ అంటుకుంటాయి కదా. సో ఈ అనుభవం లేని వల్ల, మంచి అనుభవం ఉంది, అందరూ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ఇలా దూషణ చేయడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా వాళ్ళు చేసిన మేలు మంచి చెప్పుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఇలా ఊరికే దూషణ చేసుకుంటూ పోతే జోగి రమేష్, నారా లోకేష్ గారిని రే నువ్వెంత, నీ అది ఇదిని మాట్లాడడం, కొంచెం దిగజారి మాట్లాడడం, అది ఎందుకండి బాహాబాహి మాటలు మనకి ఎందుకు? మీరుగా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా మీకు ఏదైనా సిద్ధాంతపరంగా ఉంటే మీరు చెప్పండి. మీరు ఒకటి అభివృద్ధి పని నేను చేశాను నా జీవనం చెప్పుకోండి, మా పార్టీ పరంగా ఇలా చెప్పుకోండి. మీకు ఎన్నో ఉన్నాయి కదా చెప్పుకోవడానికి, వాదించడానికి. ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, నిరుద్యోగం గురించి మాట్లాడండి. సో ఏదైనా కూడా మీరు గవర్నమెంట్కి అగైనిస్ట్ కాబట్టి వ్యతిరేకించండి, మీ నిరసన తెలియజేయండి, పర్సనల్ అటాక్ వెళ్ళకండి. ఇప్పుడు చంద్రనాయుడు గారు ఒక స్టేటస్ మ్యాన్, ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళని ఇట్లా పర్సనల్ అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా అసలు ఇలా పర్సనల్ అటాక్స్ లేవు, ఒకరొకరు విమర్శించుకుంది కూడా లేదు కదా. ఒకవేళ లైన్ క్రాస్ అయ్యి విమర్శించుకున్నా కూడా ఒకనొక సమయంలో మన రాజశేఖర రెడ్డి గారే సారీ కూడా చెప్పారు. సో అది ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, అది ఒక గొప్ప హోదా, అది ఒక రోల్ మోడల్గా ఈ కాలం ఉన్న రాజకీయ నాయకులు ఫాలో అవ్వాలి అది. సో కొంచెము జోగి రమేష్ గారు కానీ, అంబాటి రాంబాబు గారు కానీ, ఇంకా వేరే ఏ రాజకీయ నాయకుడైనా కూడా కొంచెం భాష అనేది కరెక్ట్గా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. విమర్శ ఒక సిద్ధాంతపరమైన మీ పార్టీ లైన్ ఆఫ్ మీద మాట్లాడాలి.
ఫ్యామిలీ జోలికి పర్సనల్గా ఒకరికి అటాక్ వెళ్ళడము లేదా ఇళ్ళ మీద వెళ్ళడం కరెక్ట్, అది కాదు. ఇది ఆ, సహించరాని తప్పు. దీన్ని జగన్ గారు కూడా సీరియస్గా తీసుకొని వాళ్ళని కొంచెం హద్దులో పెట్టి కొన్ని వాళ్ళ సూచనలు, కొంచెం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారు.